మంగళవారం యాలల మండలంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు మంత్రి శ్రీధరబాబు, తెలంగాణ శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ మరియు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి జొంటుపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి తర్వాత జొంటుపల్లి గ్రామంలో ఉప ముఖ్యమంత్రి బట్టి మల్లు విక్రమార్క తన బాల్య స్నేహితులైన డాక్టర్ రవీంద్రరావు, శ్యామ్ సుందర్రావు మరియు రాఘవేంద్రరావుల ఇంటికి వెళ్లి వారిని పలకరించి ముచ్చటించి తరువాత దౌలాపూర్లో 22 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దౌలాపూర్ గ్రామం సమీపాన ఇంటిగ్రేటెడ్ పాఠశాల మరియు 6 విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క స్నేహితుడు శ్యామ్ సుందర్రావు మాట్లాడుతూ, బట్టి విక్రమార్క మా స్వగ్రామమైన జొంటుపల్లికి రావడం చాలా సంతోషమని, అతని రాజకీయంగా ఎదిగినా కానీ స్నేహితులుగా సరదాగా ఉంటామని, అందరినీ ప్రేమతో పలకరిస్తాడని, ఇంతకుముందు కూడా ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా ఉన్నాడని, ఇది చాలా సంతోషకరమైన విషయమని శ్యామ్ సుందర్రావు అన్నాడు. భోజనాలు, పడక, చదువు అంతా ఒకటి ఉంది. మా అమ్మ అందరికీ వండి పెడుతుంది. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుతున్నాము. మంచి స్నేహితులము, ఇప్పటికి కూడా మర్చిపోలేదు. బట్టి గారు ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలా ఉన్నాడు. ఏం మార్పు లేదు, ఫ్రెండ్షిప్లో మాత్రం మార్పు లేదు, ఇంత పైకి ఎదిగినా కూడా. సో అదే చాలా గ్రేట్నెస్ అనేది. అందుకే మా ఇంటికి అమ్మగారు చనిపోయినప్పుడు ఇక్కడ రాలేదు. సో అందుకే ఇప్పుడు ఈ అవకాశం, స్కూల్ ఓపెనింగ్ ఉన్నందుకు శంకుస్థాపన. సో దౌలాపూర్ వస్తున్నారు కాబట్టి అట్లానే మా ఇంటికి కూడా వస్తున్నారు. సో ప్రత్యేకంగా అమ్మ చనిపోయినప్పుడు చాలా ఫోన్ చేసి చాలా బాధపడ్డారు. ఎక్కడో వేరే మీటింగ్లో ఉండే రాలేకపోయారు. సో ఇప్పుడు వస్తున్నారు. మాకందరికి చాలా హ్యాపీ ఉంది. అట్లనే ఇక్కడ ప్రజలకు కూడా మేలు జరిగితే మాకు ఇంకా హ్యాపీ ఉంటుందని అనుకుంటున్నాం. శ్రీరామ గుడి కూడా హెల్ప్ చేయాలని అతను కోరుకుంటున్నాను. సో ఇది ఫస్ట్ టైం వస్తుంది. వేరే ఫ్రెండ్స్ వచ్చారు కానీ ఇతను రాలేదు అప్పుడు. సో ఇది ఫస్ట్ టైం వస్తుంది. అంటే ఎక్కడ కాలేజ్లో ఇంటర్మీడియట్, తర్వాత నిజాం కాలేజ్లో డిగ్రీ, తర్వాత అతను సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేశాడు. సో మాది రూట్ వేరే అయింది. ఫైన్ ఆర్ట్స్ ఒకరు, డాక్టర్ ఒకరు అని, అతను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు సెంట్రల్ యూనివర్సిటీ. ఫోన్లో ప్రతి దీపావళికి కంపల్సరీ చేస్తుంటాడు. ఇప్పటికి కూడా కనీసం ½ అన్ అవర్ మాట్లాడతాడు. ప్రతి దీపావళికి ఏంటో మరి ఆయన సెంటిమెంట్. దీపావళికి నాకు చేసి మినిమం ½ అన్ అవర్ మాట్లాడుతుంటాడు ఇప్పటికీ కూడా. సీఎం అయినప్పటి నుండి నేను ప్రత్యేకంగా కలవలేదు. అన్న చాలాసార్లు కలిసాడు. అన్న కలిసిన ప్రతిసారి నా గురించి అడుగుతుంటామంటే రాలేదని. సో ఇప్పుడు కలిసే అవకాశం దొరికింది. ఇక్కడ వస్తున్నందుకు మాకు, ప్రజలకు, గుడికి, అందరికీ మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.